హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా ఇండోనేషియన్ డిషెస్ తయారు చేసుకుంటున్నాం కదా. అదేవిధంగానే ఈరోజు మరో 2 డిషెస్ మీకోసం నేను తీసుకొచ్చేసాను. ఇండోనేషియాని ట్రూలీ ఏషియా అంటూ కూడా ఒక క్యాప్షన్ పెట్టి వాళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. అదేవిధంగానే ఏషియన్ ఫుడ్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ ఇండోనేషియాలో ఉంటుందన్నమాట. ఏషియన్ ఫుడ్స్ ముఖ్యంగా గుర్తొచ్చేది మనకి చైనీస్, ఇలాంటి ఇన్ఫ్లుయెన్స్లో ఇంకా ముఖ్యంగా గుర్తొచ్చేది ఫ్రైడ్ రైస్ అనమాట. అలాంటి ఫ్రైడ్ రైస్ని ఈరోజు మనం తయారు చేసుకుంటున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే వెజిటేరియన్ నాసి గోరే. ఈ వెజిటేరియన్ నాసి గోరేకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉల్లికాడలు కొద్దిగా, కొంచెం సోయా సాస్, చిల్లీ ఫ్లేక్స్ అంటే మిరపకాయకి సంబంధించిన రెమ్మలు అనమాట. అలాగే ఇక్కడ చూసినట్లయితే సంబల్ సాస్ అంటారు దీనికి సంబంధించి మీకు డీటెయిల్స్ నేను మళ్ళీ చెప్తాను. సో సంబల్ సాస్, కొద్దిగా అంత బెల్లం, ఉల్లిపాయ, వెల్లుల్లి, క్యారెట్, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, అలాగే రైస్, ఉడికించిన రైస్ అన్నమాట. ఫ్రైడ్ రైస్ కోసం ఏ స్థాయిలో అయితే కావాలో ఆ స్థాయిలో ఉడికించిన రైస్ పెట్టుకున్నాము. ఓకే, కటింగ్స్కి వెళ్ళిపోదాం ఇప్పుడు. మొదట గార్లిక్ చాప్. అలాగే బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్ని కూడా జూలియన్స్ లాగా కట్ చేసుకుంటాం. ఈలోపు స్టవ్ వెలిగించి పాన్ పెట్టేసుకుంటే వేడవుతుంది కదా. తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకుంటాం. బట్ ఈరోజు మనము ఇండోనేషియన్ స్టైల్ చేస్తున్నాం కదా, ఇది కూడా కొద్దిగా గుర్తుపెట్టుకున్నారంటే ఈసారి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇదే చేసుకోండి. ఓకే, ప్యాన్లో ఆయిల్ వేసుకొని వెల్లుల్లి వేయించుకుందాం. ఫస్ట్ గార్లిక్ వేసాను, ఇమీడియట్లీ ఆనియన్, కొద్దిగా అంత అట్లా వేడవని ఈలోపు క్యారెట్ కట్ చేసుకుంటున్నా. కొద్దిగా అంత ట్రాన్స్లూసెంట్ కలర్, ఆ పచ్చితనము ఆ కలర్ అంతా పోయేసి ఆ కలర్ వస్తుందన్నమాట. క్లియర్గా అవుతూ వస్తాయి కదా, అంతవరకు వచ్చిన తర్వాత మనం ఒక్కొక్క వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చు. మొదట క్యారెట్ వేసుకోవచ్చు. ఏమున్నాయి, అయిపోయాయి. స్వీట్ కార్న్ యాడ్ చేస్తున్నాం.
కాసేపు ఫ్రై అవని. ఈలోపు స్ప్రింగ్ ఆనియన్ కూడా కట్ చేస్తాం. ఈ స్ప్రింగ్ ఆనియన్ కుకింగ్ ప్రాసెస్లో యూస్ చేయం మనము. లాస్ట్లో ఆల్మోస్ట్ గార్నిష్ లాగా గ్రీన్స్ వేస్తాం కదా, కోరియాండర్ ఏదైనా కట్ చేసి పైనుంచి వేస్తాం, ఆ విధంగా వాడతాం. కుకింగ్లో అవసరం లేదు, పైన ఫైనల్గా వేసి తీసుకుంటే సరిపోతుంది. ఇవాళకి ఇంకా కటింగ్ పని పూర్తయిపోయినట్లే. అఫ్కోర్స్ ఈ డిష్ రైట్ వేగిపోయాయి. ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేస్తాం. నీట్గా వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా సాసెస్, సీజనింగ్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. తర్వాత రైస్ వేయాలన్నమాట. రైస్ తర్వాత సాల్ట్ మాత్రం యాడ్ చేసుకోవచ్చు. ఓకే, వీఆర్ రెడీ. ఫస్ట్ ఈ సంబల్ సాస్ వేస్తున్నాం. ఈ సంబల్ సాస్ గురించి మీకు చెప్పాను కదా, సంబల్ సాస్ కనుక అవైలబుల్ లేకపోతే ఏదైనా సరే బాగా స్పైసీ వచ్చే సాసెస్ ఉంటాయి, అలాంటివి ఏవైనా కూడా వాడుకోవచ్చు. చెప్తాను నేను. బాగా కారం వచ్చేటువంటి పెరి పెరి సాస్ ఒకటి ఉంటుంది. పెరి పెరి సాస్ యూస్ చేసుకోవచ్చు. సంబల్కి బదులుగా సోయా సాస్ వేస్తున్నా. అలాగే సంబల్ సాస్ లాగానే మనము ఇంచుమించు ఆ విధంగా వచ్చే ఒక సాస్ తయారు చేసుకోవాలి అనుకున్నట్లయితే ఒక కప్పు కానీ ఒక స్పూన్ కానీ టొమాటో పేస్ట్ తీసుకొని టొమాటో సాస్ తీసేసుకోవచ్చు డైరెక్ట్గా, ఫ్లేవర్స్ కూడా ఉంటాయి కాబట్టి. చిల్లీ ఫ్లేక్స్ వేసాను, అలాగే బెల్లం కూడా వేసాను. స్ప్రింగ్ ఆనియన్స్ అవి మాత్రం లాస్ట్లో వేసుకుందాం అనుకున్నాం కదా, అందుకని అలాగే ఉంచుకున్నాం. ఇప్పుడు ఇంకా రైస్ యాడ్ చేస్తున్నాను. రైస్ బాగా పొడి పొడిగా పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. కాకపోతే మన స్టైల్ ఏంటంటే మనం కొద్దిగా ఉడికిన అన్నమే తింటాం కాబట్టి కాస్త ఎక్కువ కుక్ చేసింది రెగ్యులర్ రైస్నే యూజ్ చేస్తున్నాము. మామూలుగా ఫ్రైడ్ రైస్కి ఏం చేస్తారంటే హాఫ్ కుక్ అన్నట్లుగా అల్దంతే స్టైల్లో ఉంటుంది కదా, ఆ విధంగా చేసుకుంటారు. అంతా అయిపోయింది కదా. ఫైనలీ సాల్ట్ వేసేసుకున్నా. డన్. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము. డిష్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో మీకు చూపిస్తాను. యమ్మీ యమ్మీ. స్పైసీగా ఫ్లేవర్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. నైస్. మనం పెప్పర్ లాంటివి ఏం వాడలేదు కదా, సాలిడ్ కారం అలాగే ఉంది, బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, ఇలాగే తింటూ ఉంటాను ఎందుకు కానీ అన్నట్లుగానే మొత్తం ఇంగ్రీడియంట్స్ సెట్ చేసుకొని రెడీ అయిపోయాను వేడి నీళ్ళతో సహా. ఇప్పుడు మనము చక్కటి నూడిల్స్ తయారు చేసుకోబోతున్నాము. ఇప్పటివరకు ఫ్రైడ్ రైస్ తయారు చేసుకున్నాం కదా, అదే విధంగానే. ఇందాక డిష్ పేరేమో
నాసి గోరెంగ్ అన్నాం కదా, నాసి గోరెంగ్ అంటే ఫ్రైడ్ రైస్ అనమాట. ఇప్పుడు మనం తయారు చేసుకోబోయేది మీ గోరెంగ్. ఈ మీ గోరెంగ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, సన్నగా కట్ చేసుకున్న చికెన్, బోన్లెస్. అలాగే సోయా సాస్, సెసేమ్ సీడ్స్ అంటే తెల్ల నువ్వులు, అలాగే ఎండుమిరపకాయ పలుకులు, కొద్దిగా ఫిష్ సాస్, టొమాటో పేస్ట్, కొద్దిగా అంటే జాజికాయ, అల్లం, వెల్లుల్లి, క్యారెట్, ఉల్లిపాయ, ఇంకా నూడిల్స్. ఓకే, అలాగే ఇక్కడ చూసినట్లయితే నేను ఒక 2 ప్యాన్స్ పెట్టుకొని సిద్ధంగా ఉన్నా. ఒకటేమో వేడి నీళ్ళతోటి, ఇంకోటేమో నార్మల్ ప్యాన్ తర్వాత వేడి చేసుకోవచ్చు. ఓకే, నూడిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని బ్లాంచ్ చేసుకోవాలి. జస్ట్ 2 minutes బ్లాంచ్ అయితే సరిపోతుంది. దానికోసం నూడిల్స్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఓకే, అలాగే కొద్దిగంత ఆయిల్ ఇందులో వేసుకున్నట్టయితే ముద్ద కట్టకుండా ఉంటుంది నూడిల్ ఉడికిన తర్వాత. అలాగే కాస్తంత సాల్ట్. అది అలా ఉడుకుతుందని తర్వాత ఈ పెనంలో ఏం చేద్దామంటే కాస్త ఆయిల్ వేసుకొని చికెన్ని ఫ్రై చేసుకుంటాం. మీ గోరెంగ్లో ఎప్పుడైతే చికెన్ తోటి మనం తయారు చేస్తున్నామో ఇందులో కాస్త ఎక్కువనే చికెన్ క్వాంటిటీ ఉంటుంది. ఆల్మోస్ట్ నూడిల్స్ అండ్ చికెన్ ఈక్వల్ క్వాంటిటీలో వెళ్తాయి వెయిట్లో. అందుకే కాస్త ఎక్కువ చికెన్, తక్కువ నూడిల్స్, అంటే రెగ్యులర్ కంటే కూడా. ఓకే, కొద్దిగంత సాల్ట్ వేస్తున్నాం. అలా జరుగుతుంటుంది. మనం మిగతా ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాం. ఫస్ట్ వెల్లుల్లి చాప్ చేసుకుంటున్నాను. వీటన్నింటినీ కూడా చాప్ చేస్తున్నాను. క్యారెట్ని కూడా చాప్ చేసుకుంటున్నాను ఇప్పుడు. నూడిల్ కూడా కుక్ అయిపోయిందండి. టర్న్ ఆఫ్ చేసి వడపోసేస్తాం. యాజ్ యూజువల్ మామూలుగానే ఈ పని చేస్తాం కదా మనం. కొద్దిగంత ఆయిల్ వేసి ఉంచితే మళ్ళీ అవన్నీ ముద్దగట్టుకోకుండా ఉంటాయి. చికెన్
కూడా ఫ్రై అయిపోయింది. చికెన్ కూడా పక్కకు తీసేసుకున్నాం. యాజ్ యూజువల్ మళ్ళీ మనం పెట్టేసుకొని ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. ఉల్లిపాయను కూడా చాప్ చేస్తున్నా. ఈలోపు ఆల్రెడీ వేడిగా ఉన్న పెనమే కాబట్టి ఫాస్ట్గానే వేడైపోయింది. కొద్దిగా ఆయిల్లో మొదట వెల్లుల్లి వేస్తాం. తర్వాత ఉల్లి, కొద్దిగా ఉల్లి వేగిన తర్వాత క్యారెట్ వేస్తాం. జింజర్ మర్చిపోయాం ఫస్ట్గా. కొద్దిగా ఆయిల్ వేసుకొని సైడ్లో ఆయిల్లో ఫ్రై అయ్యే విధంగా జింజర్ వేస్తాం. తర్వాత ఒక్కొక్కటిగా పేస్ట్లు, సాస్లు వేసుకోవచ్చు. సో ఇందులో ఫస్ట్ ఫిష్ సాస్ వేస్తున్నా. ఓకే, తర్వాత సోయా సాస్. ఫిష్ సాస్ వేసేసరికి మొత్తం అంతా స్మెల్ పట్టేసింది స్టూడియో అంతా కూడా. టొమాటో పేస్ట్, చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఈ తెల్ల నువ్వులు మాత్రం లాస్ట్లో సీజనింగ్ వేసుకుంటాం గార్నిష్ టైంలో. చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఇలా ఫ్లేవర్ఫుల్గా తయారైన ఇందులోకి చికెన్ యాడ్ చేస్తాం. అసలు ఇదే ఒక డిష్లా ఉంది కదా. ఇలాగే వేసేసుకున్న ఫ్రైడ్ సరిపోతుంది. లేదు నూడిల్స్కి కొద్దిగా కోట్ రావాలి అనుకున్నట్లయితే 1 చెంచాడో 2 చెంచాడో నీళ్లు యాడ్ చేసుకోవచ్చు. నట్మెగ్, జాజికాయని కొద్దిగా దీంట్లో తురుముతాం అన్నమాట, ఫ్లేవర్ కోసం. సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నూడిల్స్ వేస్తాం.
కారం, సాల్ట్ అండ్ పెప్పర్ రెండు వేసుకోవచ్చు. కారం అయితే నాకు రిక్వైర్మెంట్ అనిపించట్లేదు. రీజన్ ఏంటంటే చిల్లీ ఫ్లేక్స్ అవి వేసాం కాబట్టి సరిపోతుంది. సరిపడా ఉప్పు మాత్రం వేసుకున్నాను. మీకు కావాలనిపిస్తే ఈ టైంలో కొద్దిగా పెప్పర్ కూడా యాడ్ చేసుకోండి. చికెన్లో ఆల్రెడీ కొద్దిగా ఉప్పు వేసాం కాబట్టి దానికి ఆల్రెడీ ఆ ఫ్లేవర్ ఉంటుంది. స్టవ్ కట్టేసాను. మీ గోరంగ్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలా ప్రెజెంటేషన్లో పెట్టేసి మీకు చూపిస్తాను. టేస్టింగ్ వన్ పెట్టేసింది. యమ్మీ, చాలా బాగుంది. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.